ఫ్రెండ్స్, తెలుగు భక్తి ఛానల్, మై భక్తి ఛానల్ మా అక్క పెట్టింది ఈరోజు అన్నదానం అంట. నేను బయట నుంచి వస్తున్నా, మా అక్క నాకు ఫోన్ చేసింది, ఒకసారి రా అని చెప్తుంది. ఒకసారి అన్నదానం చేస్తుంది ఈరోజు, నేను రమ్మని చెప్పింది. నేను ఈరోజు వచ్చిన ఒక్కసారి ఇక్కడ నుంచి మా వదినేమే, మా ఇంట్లో వదినే ఆంటీ వాళ్ళు ఇట్లా అని చిన్న వదినే. ఫస్ట్ పెద్ద లీడర్ మా ఇంట్లో, చిన్న ఆమె. ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం చేస్తారు వీళ్ళందరూ వచ్చి. ఇప్పుడు వస్తున్నారు. ఇగో మా ఇంట్లో కుక్క ఈరోజు అన్నదానం నుంచి మన ఇంట్లో పూజకు వచ్చిన. ఇక్కడ మా అక్క వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని వచ్చిన. వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నది. ఇక్కడ అన్నదానం అయితే ఈరోజు అన్నదానం అయింది. ఫ్రెండ్స్, గౌరీదేవి ఉన్నది ఇక్కడ. కలచం ముంగడ గౌరీదేవి పెట్టారు, వినాయకుడు ఉన్నాడు. మళ్ళీ మా అక్క ఇక్కడ ఉన్నది, పూజ చేస్తుంది. వినాయకుడు చాలా బాగుంది, డెకరేషన్ కూడా చాలా అందంగా చేసింది. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. హాయ్ అమ్మ, ఇది ఎన్ని రోజుల నుంచి వినాయకుడు పెడుతున్నారు అమ్మ? ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? నేను పోయిన సంవత్సరం పెట్టాను, ఈ సంవత్సరం మంచిగా అనిపించింది. కొంచెం వినాయకుడు తెచ్చిన, ఈసారి వినాయకుడు తెచ్చిన. పోయినసారి పెట్టుకుంటే మంచిగా అనిపించింది, అందుకే ఈసారి తెచ్చుకున్నా. పెట్టుకుని అన్నదానం చేసాను ఇవాళ 3వ రోజుకు. 5వ రోజు కూడా నేను 5వ రోజు తీస్తాను. 5వ రోజు కదిలించి 6వ రోజు తీస్తాను సోమవారం. 6వ రోజు కూడా వినాయకుని దగ్గర పూజ చేపిస్తాను. అమ్మ, మళ్ళీ తీసేటప్పుడు ఎలా తీద్దాం అనుకుంటారు? గ్రాండ్గా తీస్తారా, నార్మల్గా తీస్తారమ్మా? నార్మల్గా తీస్తాను. కాకపోతే ఇక్కడ 5వ రోజు జరిపి 6వ రోజు ఇక్కడ మా ఇంటి పెద్ద వినాయకుడు, వినాయకుడు ఉంది, ఇక్కడ పెట్టేస్తాను. ఆ రోజు అక్కడ పూజ చేయిస్తాను. ఇక నిమజ్జనం వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఇది కూడా తీసుకొని నిమజ్జనం చేస్తారు. అంతే. ఇక అమ్మ, లడ్డు వేలం వేస్తారా, మీరే తీసుకుంటారమ్మా? ఎంత పోతుందమ్మా? లాస్ట్ ఇయర్ ఎంత పోయిందమ్మా మీ లడ్డు? 600 పోయిందా? ఈసారి ఎంత వేలేద్దాం అనుకుంటారమ్మా? చెప్పలేమా? అంటే భక్తులు అందరూ, అంటే మీ ఇంట్లో అందరూ ఇంట్లోకే చెప్తారా, బయట వాళ్ళకి ఇట్లా వేలం? బయట వాళ్ళకి కూడానా? చాలా కూడానమ్మా. మళ్ళీ భక్తులు అందరు రావచ్చమ్మా మీ? ఓకే, సరేనమ్మా, బాయ్.